ఎంయు రామచంద్రారెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. కడప రేణిగుంట రోడ్డు ద్వారా నిత్యం హైదరాబాదు, కర్నూలు మరియు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి పుణ్యక్షేత్రమునకు అనేక వేల వాహనాలు తిరుగుతున్నవి అధ్యక్ష. ఇది ప్రస్తుతం అయితే డబుల్ రోడ్డుగా ఉండడం వల్ల కేవలం 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 3 గంటల సమయం పడుతున్నది అధ్యక్ష. నా ప్రశ్న ఏమిటంటే, కడప రేణిగుంట మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరు అయి ఉన్నది. దీని వ్యయం సుమారుగా 2,350 కోట్లు. దీనికి టెండర్లు కూడా పూర్తయి 1 ఏడాది పూర్తవుతున్నది అధ్యక్ష. కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట, నెందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులారిపల్లి, సెట్టిగుంటలో భూసేకరణ కూడా పూర్తయింది అధ్యక్ష. అయితే వీరికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో జరగలేదు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుపగలరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న జాతీయ రహదారులు ఇప్పుడే చెప్పాడు అధ్యక్ష. అలాగే రాష్ట్ర రహదారులు ఎన్ని ఉన్నాయో తెలుపగలరు అధ్యక్ష. అవి ఏ దశల్లో ముందుకు పోతున్నాయో కొద్దిగా వివరాలు తెలుపవలసిందిగా మంత్రి వాళ్ళని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు గ్రీన్ ఫీల్డ్ రస్తాకు కొన్ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్వి అవన్నీ కూడా క్లియరెన్స్ రావాల్సి ఉన్నవి. ఆ క్లియరెన్స్ ఫారెస్ట్లు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని కూడా మొదలు పెడతాము. సభ్యులు రాష్ట్ర రహదారుల గురించి అడగలేదు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్ర రహదారుల గురించి అడగలేదు, కేవలం జాతీయ రహదారుల గురించి అడిగారు. ఇక్కడ ఒకటి జాతీయ రహదారులు మొత్తం వచ్చేసి 8,744 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు వచ్చేసి 12,650 కిలోమీటర్లు, ముఖ్యమైన జిల్లా రహదారులు వచ్చేసి 27,062 కిలోమీటర్లు, గ్రామీణ రహదారులు వచ్చేసి 5,663. అంటే మొత్తం మన యొక్క రాష్ట్రంలో 53,459 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2014 నుంచి 19 మధ్య రహదారుల కొరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా హయాంలో 14,300 కోట్లు కేటాయింపు జరిగింది అధ్యక్ష. ఆ కేటాయింపులో భాగంగా 11,468 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో 16,852 కోట్ల కేటాయింపు చేస్తే కేవలం 7,334 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ అందులో వాళ్ళు పోతూ 2,300 కోట్ల భారము మా మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 922 కోట్లు వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు ఇవ్వని బిల్లులు మేము బకాయిలు చెల్లించాం అధ్యక్ష ప్రభుత్వంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అక్కడ కాంట్రాక్టులు ఆ ప్రభుత్వంలో చేసినప్పుడు చాలా మంది కూడా ఏ ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలు కాంట్రాక్టులు చేసే బిల్లులు మిగిలితే వచ్చిన ప్రభుత్వాలు తీరుస్తాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా మంది మీద కూడా కక్షతో ఆ ప్రభుత్వం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా మంది కాంట్రాక్టర్లు చాలా మందికి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సార్ అవి ఇస్తున్నాం కాబట్టే కదా సార్, మీ మాదిరిగా మేమే పెట్టిపోలే, ఖర్చులు ఎక్కడ చూపిలా, కోర్టుకు పోయి తీసుకొచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వలా. ఈ రోజు R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకొని తిరిగేటువంటి డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ ఈ రోజు ఆత్మహత్యలు తీసుకుని వస్తే మీరు గుంతలు పెట్టిపోతే 47 కోట్ల రూపాయలు మీరు బిల్లులు చేసినామని ఈరోజు చెప్పారు మంత్రి గారు. మీరు చేస్తే మేము ఇచ్చాం. మంత్రి గారు చేయండి సార్, వారు అడుగుతుంటే మళ్ళీ కంప్లీట్ చేయనియండి, వాళ్ళు చెప్పింది మమ్మల్ని మాట్లాడనివ్వండి. వాళ్ళు చెప్తే నేను మాట్లాడతా. మేము సైలెంట్ గా చెప్తున్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. గత 5 ఏళ్లలో